హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో వైజాగ్లో రానానాయుడు, దగ్గుబాటి రానానాయుడు గారికి అక్కడ చాలా భూములు ఉన్నాయి. సో అందులో ఒక టైంలో అతను కూడా అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టి షూటింగ్లు నిర్మించడానికి కూడా చాలా ప్లాన్ చేశారు. తర్వాత అవన్నీ కూడా జరగలేదు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఆయన ఇచ్చిన భూములన్నీ కూడా సగం సగం చేసి అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అండ్ రీసెంట్గా దానిపైన హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుందని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. సో దాని గురించి అంటే హైకోర్టు యాక్షన్ తీసుకున్నా కూడా అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. హైకోర్టు యాక్షన్ తీసుకోవాలన్నా హైకోర్టు జడ్జిలు వచ్చి డైరెక్ట్గా వచ్చి పక్కన నిలబడి బాబు అది చెయ్యి ఇది తీయి అని చెప్పరుగా. దాన్ని అమలు పరచాల్సింది ఎవరు? పోలీసులు లేదా రెవెన్యూ వాళ్ళు. మరి వాళ్ళేం స్పందించకపోతే ఏ హైకోర్టు ఏ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా లాభం ఏంటి? ఇప్పటికీ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది. ఎక్కడ అమలు పరిచారు? ఎక్కడ చర్యలు తీసుకున్నారు? లేదుగా. దాని తర్వాత పర్యావసానం ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించట్లేదా? ఇప్పుడు నడిచిపోతుంది కదా అని కొంతమంది హైర్ అఫీషియల్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చాలా తీర్పు ఇచ్చింది హైకోర్టు కూడా, అమరావతిలో కూడా. కాకపోతే నడవట్లేదు. ఇప్పుడు ఇది కూడా ఏం నడుస్తుంది? యాక్చువల్గా ఇది ఏంటంటే చంద్రబాబు గారి హయాంలో ఇండస్ట్రీని ఇక్కడ కూడా కొంత తీసుకొద్దాం. ఎందుకంటే స్టూడియోకి సంబంధించి అంటే అంత హైదరాబాదు, అవుట్డోర్ లొకేషన్స్ అంటే ఖచ్చితంగా వైజాగ్, అరకు ఎక్కువ. ఎందుకంటే పేదవాడు ఊటీ, అరకు అంటారు. సో వైజాగ్ ఇవి ప్రకృతి సహజమైన లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వైజాగ్ షూట్ చేస్తుంటాం మన వాళ్ళు. సో అందుకు వైజాగ్లో ఒక స్టూడియోకి అవకాశం ఇస్తే అక్కడ మనకు సాగర్ నగర్ తర్వాత అక్కడ కొండ మీద ఉంటుంది, నేను కూడా చూశాను. అప్పుడు ఏంటంటే ఒక చిన్న దానికి రోడ్ లాగా వేసేసి చదును చేసి కడదాం అనుకున్నారు, కానీ ఎందుకో కట్టలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారి హయాంలో కూడా ఒక ఆర్డర్స్ ఇచ్చారు, ఇన్ కేసు అక్కడ డెవలప్ చేయకపోతే కనుక ప్రభుత్వాన్ని తిరిగి ఆ భూములు అప్పగించాల్సి ఉంటుందని కూడా. అంటే ఆ తర్వాత మళ్ళీ రామానాయుడు గారు, అదే మన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి సంబంధించి కొంత బిల్డింగ్ కట్టడం, రోడ్ వేయడం అది చేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఉంటే డెవలప్ అయ్యేదేమో. ప్రభుత్వం రాకపోవడంతో ఎక్కడిదక్కడ స్తబ్దుగా ఉండిపోవడంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇదోనే కాదు, ఇది కొంతమందికి విల్లాలుగా ముక్కలుగా విడదీసి విల్లాలుగా అమ్మేస్తున్నారు. కొండ మీద మంచి హైపు రియాలిటీ అన్న ఉద్దేశంతో. ఇవే కాదు చాలా అండి. బీచ్లో ఇప్పుడు గీతం కాలేజీకి ఆపోజిట్లో ఉండేవి, లేదంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే దాన్ని భీములకి వెళ్ళే రోడ్లోను చాలా వరకు ఇట్లా ఎక్కడికక్కడ భూములు కూడా చాలా వెళ్ళిపోయాయని కూడా విన్నాను. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మీరు ఒకసారిగా కైలాసగిరి నుంచి భీములకి వెళ్ళే రోడ్లో బై రోడ్డు వెళ్ళి చూస్తే చాలా అసలు ఎన్ని బిల్డింగ్స్, విల్లాసు, అపార్ట్మెంట్స్, క్యాఫ్టోరియాలు, హోటల్స్, రెస్టారెంట్ చాలా పాష్గా వచ్చేసాయి. అంటే అవి అందులో ఎంతవరకు జెన్యునో ఎంతవరకు ఇట్లా ఈ గవర్నమెంట్ వచ్చాక తీసుకున్నావో నాకు తెలియదు. కానీ అది కాకుండా చాలా ఇప్పుడు ఆయన క్యాపిటల్ రాజధాని అన్నారు, రాజధానికి రుషికొండది అది కూడా చెక్కేశారు, బోడిగుండు చెక్కినట్టు చెక్కారని కూడా వార్తలు వచ్చాయి. దాని మీద ఎన్నోసార్లు పర్యావరణం వాళ్ళు కూడా బ్రేక్ చెప్పారు. ఆ తర్వాత కోర్టులు కూడా నోటీసులు ఇచ్చాయి ఆపండి అని. ఎక్కడ ఆగింది? ఇప్పుడు కూడా మరి ఇదేం కొత్త ఏం కాదు, అవుతుంది, జరుగుతుంది. అది కాకుండా ప్రభుత్వ ఆస్తులు కూడా చాలా వరకు తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు జిల్లా పరిషత్ అనగా, కలెక్టర్ ఆఫీస్ అనగా, ఇవన్నీ కూడా అంటే వార్తల్లో వచ్చిందే, చూసిందే. ఇప్పుడు ఇంత అవకతవకల గురించి వీళ్ళు ఎంతసేపు ప్రతిపక్షాల్లో మాట్లాడారు. వాళ్ళు చెప్పు చూపిస్తే మేము 2 చెప్పులు చూపిస్తాం, ఆడి సన్నాస్ అంటే మేము డబల్ సన్నాస్ అంటాం, ఆడి ఎదవ అంటే మేము డబల్ ఎదవ అంటాం, తిడుతున్నారే కానీ మేము అక్కడ అమ్మలేదు, మేము ఎక్కడ ఇది తాకట్టు పెట్టలేదు అని ఎందుకు చెప్పట్లేదు? సో అవన్నీ వాస్తవం. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతుంటే పేపర్లో వచ్చినవి అవన్నీ వాస్తవాలే. బట్ దానికి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు, కలెక్టర్ గారు లేదా పోలీస్ యంత్రాంగము తీసుకోవాలి. మరి పోలీస్ యంత్రాంగం మెయిన్ హెడ్స్ అందరూ కూడా సైలెంట్గా ఉంటే కింద స్థాయి ఒక ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ వాళ్ళు ఏం చేయగలుగుతారండి? కోర్టు మళ్ళీ ఇస్తుంది, మొట్టికాయ వేస్తుంది, ఏదో చెప్తుంది, లేదా కాషన్ ఇస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడుగుతుంది. మరి దానికి చర్యలు తీసుకునేది ఎవరు? అమలు పరచాల్సింది ఎవరు? ఖాకీలు. వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి అది అంటే ఆ వార్త చూడగానే నాకైతే వింతేం అనిపించలే. ఎందుకంటే చాలా వరకు ఇలాగే పాటల కింద, లేఅవుట్ల కింద అమ్మేశారని కూడా మనం చాలాసార్లు వార్తల్లో చూసాం. దానికి వార్తల్లో చూస్తే ఏమన్నారంటే ఈ వార్తలు ఎల్లో మీడియా, ఇది సుత్తి అంటున్నారు. బట్ స్థానికులకు ప్రశ్నిస్తే మాత్రం నిజమే అని అమ్మేశారు అంటున్నారు. మరి అయిపోయింది.
ప్రతి దగ్గర కూడా అసలు కబ్జాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయని చాలా చాలా వార్తలు వింటున్నాం. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు కూడా తెలియట్లేదు. నా వాస్తవాలే స్థానికంగా ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండే వైజాగ్ని, ప్రకృతి సహసిద్ధమైన వనరులు ఉన్న ఈ వైజాగ్ని, ఆల్రెడీ డెవలప్ అయ్యేది సిటీ ఉన్న వైజాగ్ని, గ్రేటర్ విశాఖ కూడా కదా అది, గ్రేటర్ విశాఖ అయిపోయిన వైజాగ్ని ఇంక ఇప్పుడు క్యాపిటల్ వచ్చి ఏం డెవలప్ చేస్తారు? కొత్త సిటీని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ క్యాపిటల్ అయితే క్రైమ్ రేట్ పెరిగిపోతున్న ఉద్దేశంతో వైజాగ్ వాసులు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే క్యాపిటల్ అని పెట్టారు, లేదా ఇట్లాంటి వ్యవహారాలు నడిపించుకోవడానికే క్యాపిటల్ అని చెప్పారే తప్ప ఏది క్యాపిటల్ అన్నందుకు ఒక్కసారైనా అక్కడ నుంచి పరిపాలన కానీ అక్కడ ఉండడం కానీ చేశారా? సింగిల్ నైట్ అక్కడ స్టే చేశారా ఎప్పుడైనా? 2019 దసరా తర్వాత అన్నారు అయిపోయింది, 2020 దసరా తర్వాత అన్నారు అయిపోయింది, 2021 ఉగాది అన్నారు అయిపోయింది, మళ్ళీ ఉగాది తర్వాత మళ్ళీ దసరా అన్నారు అది అయిపోయింది, 22 దసరా అన్నారు అయిపోయింది, ఆఖరికి 23 ఈసారి దసరాకు డౌటే లేదు అక్కడి నుంచే మొత్తం పరిపాలన అన్నారు. 23 దసరా అయిపోయింది. దసరా అయిపోయాక మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈసారి డిసెంబర్లో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. 2023 డిసెంబర్ కూడా భారతీయ గారి బర్త్డేకి ఎప్పుడో అనుకున్నారు. 23 డిసెంబర్ కూడా అయిపోయిందిగా, ఇంకెప్పుడు వెళ్తారు? 24. అంటే చేసే ఉద్దేశం లేదు, ఊరికే డైవర్ట్ చేయడానికి. కానీ అంత గ్రేట్ ఏంటంటే ఎంతో మీరు గమనించారో లేదో, అసలు రాజధాని లేకుండా పరిపాలన నడిపిస్తారా 5 ఏళ్ళు? ఎంత గ్రేట్ కదా. రాష్ట్రానికి రాజధాని లేకుండానే 5 ఏళ్ళు పరిపాలన చేశారు. 10 ఏళ్ళు కదా సార్, అంటే జగన్ ప్రభుత్వం అంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏవైతే హైకోర్టులు సచివాలయం ఇవన్నీ ఉన్నాయో అది అమరావతిని ఏదైతే ల్యాండ్ ఎక్యూజ్ చేశారో అక్కడే కదా చంద్రబాబు నాయుడు గారు కొన్ని తాత్కాలికం కట్టారు, కొన్ని పర్మనెంట్ కట్టారు, హైకోర్టు లాంటి కొన్ని ఇప్పుడు అక్కడే నడుస్తున్నాయి కదా అన్ని కదా. ఈయన కూడా అక్కడ క్యాపిటల్ ఇష్టం లేదన్నప్పుడు అదే తాడేపల్లి ఎందుకు ఉండాలి? ఈయన ఇంకా కడపలో ఉండమనండి, లేదంటే కర్నూలులో ఉండమనండి, లేదా వైజాగ్లోనే ఉండమండి. వైజాగ్లో గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఉంది, లేదా R&B బంగ్లా ఉంది, అక్కడ ఉండమనండి. ఆయన తలుచుకుంటే 6 నెలల్లో కట్టిలేదా? అంటే ఊరికే జనాల మైండ్ని డైవర్ట్ చేయడానికే ఇట్లా చేశారని ఒక వాదం ఉంది. చాలామంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం. మరి అంతే, నిజంగా ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంతసేపు అండి? మన కేసీఆర్ గారు ప్రగతి భవన్ 6 నెలల్లో కట్టేలే, డిసైడ్ అయ్యి తర్వాత సెక్రటేరియట్ హైకోర్టు స్టే ఇచ్చినా కూడా తర్వాత మళ్ళీ గ్రీన్ షీట్ తెచ్చుకొని అది కూడా రాత్రి పనులు చేయించేసి ఎంత పెద్ద సచివాలయం అండి కట్టారు ఈరోజు. మ్యాక్సిమం 1 ఇయర్లో కట్టేశారా? మరి ముఖ్యమంత్రి ఆయన దాని యొక్క మంది మార్పులు ఉండడానికి ఎంతసేపు అవుతుందండి? ఎన్ని రోజులు పడుతుందండి? 5 ఏళ్ళు సరిపోలేదా? ఊరికే డైవర్ట్ చేయడానికి జనాలు కూడా ఉన్నారు ఇప్పటికీ సపోర్టివ్గా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎలా మాట్లాడితే రాజధాని కూడా 1 కాదు 3 అని చెప్పేసి అన్నారు. ఏది మొన్న పెద్ద జోక్ ఏంటంటే మా అబ్బాయి 8th క్లాస్ మ్యాప్ తీసుకొచ్చాడు, మ్యాప్ పాయింట్ సోషల్లో. ఇండియా మ్యాప్ ఉంది, మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంకి ఒక బార్డర్ లైన్ ఇస్తాడుగా, బార్డర్ లైన్ ఇచ్చి రాష్ట్రం పేరు మధ్యలో ఒక డాట్ పెట్టి క్యాపిటల్ పేరు కూడా ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం క్యాపిటల్ పేరు లేదు. పక్కనే తెలంగాణ హైదరాబాద్ డాట్ ఉంది, కింద తమిళనాడు చెన్నై అని డాట్ ఉంది, కేరళ త్రివేంద్రం అని డాట్ పెట్టి త్రివేంద్రం అని. ఒక్క ఏపీ మ్యాప్కు మాత్రం క్యాపిటల్ లేదు. నేను ఒక డాట్ తీరా చూస్తే అది యానాం అని ఉంది, బ్రాకెట్లో పాండిచ్చేరి యానాం అని, అంటే అది కేంద్రపాలిత ప్రాంతం కూడా అక్కడ మెన్షన్ చేశాడు. బట్ ఏపీ మ్యాప్ పాయింట్లో క్యాపిటల్ మెన్షన్ చేయలేదు. ఆడికి కూడా తెలియదు ఏం మెన్షన్ చేయాలో. అర్థమైందా? సో అట్లా రాజధాని లేకుండా నడిపించారు. అది నిజంగా చాలా టాలెంట్ కావాలి దానికి. మొత్తానికి అలాగే చేశారు. ఇప్పుడు ఈ ఆస్తులు అమ్ముకోవడం ఇవన్నీ కూడా చాలా గడిచిన 4 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది. ఇంకా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇంకెన్ని బయటకు వస్తాయి చూడాలి. మనం చూసి ఇంకా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. అవునులేరా ఇంకా అనుకోవడమే తప్ప ఏం చేసేది ఏం లేదు. నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడతారు ఈ పోర్చడానికే. అభివృద్ధి మాట పక్కన పెట్టండి, ఈ ముందు ఈ డాష్లన్నీ పోర్చడానికే చాలా టైం పడుతుందని చాలామంది విశ్లేషకులు అంటే ఫైనాన్షియల్ అనలిస్టులు చెప్పే మాట, ఇది నేను చెప్పేది కాదు. చూద్దాం మరి ఆ విజనరీ ఉన్న నేత వస్తే బెటర్ అని చాలామంది అభిప్రాయం కూడా. ఎటు దారి తీస్తుందో లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.